నాగేష్ గారు, నమస్తే సార్. నమస్తే సార్. ఆ, శ్రీకాంత్ గారు. ఎలా ఉన్నారండి? ఫైన్ మొత్తం ఫైన్ సార్. మొత్తం సౌత్ ఇండియా అంతా పర్యటించి వచ్చినట్టున్నారు. నాగేష్ గారు. తమిళనాడు తిరిగి వచ్చా సార్. ఆ, ఆ, అంటే మీరు ఇవాళ మొత్తం వచ్చేసారు. ఓకే. ఆ, కాకపోతే ఏంటంటే నా క్వశ్చన్ ఒకటి కొంచెం గ్లోబల్ గా సార్. అంటే మన మొత్తం ఇండియా లెవెల్లో మనకి ఇప్పుడు ఎవరిని అడిగినా సరే బీజేపీ మళ్ళా 2024లో అధికారంకి వచ్చేస్తుందని డంక బగాయించి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే జనాలందరికీ అదొక మూడు క్రియేట్ అయిపోయింది సార్. బీజేపీ వచ్చేస్తుంది, ఏమి చేసైనా ఆ, బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది. ఈసారి ఇంకా 300 వస్తాయా 400 వస్తాయా అన్నది ఎవరికాళ్ళు నెంబర్లు చెప్తా ఉన్నారు. కానీ నాకెందుకు అనిపిస్తుంది సార్, మనకి 2004లో కూడా ఇదే ట్రెండ్ ఉందన్నమాట. మళ్ళీ కంపల్సరీ బీజేపీనే నేషనల్ లెవెల్లో అధికారం వస్తుంది, మళ్ళీ ఎన్డీఏ కూటమే వస్తుంది అక్కడ. ఇండియా షైనింగ్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. కానీ సంహవ్ సర్ప్రైజింగ్ గా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సార్. నేషనల్ లెవెల్లో. కానీ ఇప్పుడు కూడా అందరూ కూడా ఎటు చూసినా సరే బీజేపీ అధికారం వస్తుంది అంటున్నారు. అలాగే రాహుల్ గాంధీని కూడా ఇండియా అలయన్స్ ని కూడా మోడీ గారు పెట్టాల్సినంత ఇబ్బంది పెట్టేశారు. ఎందుకంటే ఇండియా అలయన్స్ లో ఎవరిని లేకుండా బ్రేక్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, నితీష్ కుమార్ లాగేశారు, చంద్రబాబు ఇటు వచ్చేసారు, మమతానేమో ఇండియా కూటమితోనే పోరాడుతా ఉంది. అలా రకరకాలుగా ఇండియా కూటమిని మొత్తం కూడా ఇబ్బంది పెట్టేశారు. ఆ, ఇంకా దానికన్నా దారుణంగా కాంగ్రెస్ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కి బ్యాంక్ అకౌంట్లన్నీ లాక్ చేశారు, కనీసం వాడుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఆ, రాహుల్ గారు జనాల్లో తిరుగుతున్నా ఆదరణ వస్తున్నా సరే చూపించే మీడియా ఛానల్స్ లేవు. సో ఇటువంటి టైంలో నిజంగా జనాలు అందరూ అనుకుంటున్నట్టు మళ్ళా మోడీనే వస్తారా, లేకపోతే ప్రజలు ఈ మోడీ బీజేపీ చేస్తున్న అకృత్యాలను చూసి కాంగ్రెస్ కి సింపతైజ్ అవుతారా? అసలు ట్రెండ్ ఎలా ఉంది సార్? అంటే గ్రౌండ్ లెవెల్ ట్రెండ్ ఎలా ఉంది? మామూలుగా నాకు మీడియాలో వచ్చేవి ప్రజలు చెప్పేవి కాదు, కానీ గ్రౌండ్ లో తిరుగుతున్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు అసలు ఎలా అనిపిస్తుంది? అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి సార్. ఒకప్పుడు రాజులు ఉండేవారు, నియంతృత్వ పోకడలో ఉండేవారు. ప్రజలకి నచ్చినా నచ్చకపోయినా అతనే రాజు. అతను ఎన్ని అకృత్యాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని చెడ్డ పనులు చేసినా, ప్రజలకు నచ్చే రూల్స్ పెట్టినా పెట్టకపోయినా ప్రజల నుంచి వ్యతిరేకత అసాధ్యం అనమాట. ఎవరైనా వస్తే ఆడు బందిపోటుగాను లేదంటే దోపిడీ దొంగగాను మార్చాడు. ఇప్పుడు భారతదేశంలో మోడీ 2014-19 మోడీ ఒక స్ట్రాంగ్ సార్. 2019 2024 మధ్య ఉన్నటువంటి మోడీ వేరే లెవెల్. వేరే లెవెల్ అంటే అతను డెమోక్రటిక్ డిక్టేటర్ గా మారిపోయాడు. అంటే మొత్తం ఏదో విధంగా అడ్డుగోలుగా అయినా సరే, ఇబ్బంది పెట్టైనా సరే తమ వాళ్ళకి లాగేసుకోవాలి, తమ వైపుకి అందరినీ తిప్పుకోవాలని ఒక ప్రయత్నం చేస్తాం. అంటే అది ఎలాంటి ప్రయత్నం అంటే అడ్డుగోలుగా ఉంది. ఎంత అడ్డుగోలుగా ఉంది, కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. శివ సోరెన్ వాళ్ళు మనవడు సోరెన్ అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి. సో వాళ్ళకి ఎదురు తిరిగిన ప్రతి ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయడము, ఇబ్బంది పెట్టడం, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పెట్టడం, ఈడీ రైట్స్. మొన్ననే ఒక బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్, ఎంపీ కంటెస్టెంట్, మీరు మా మాట వినకపోతే మీ అందరి మీద ఐటీ దాడులు చేస్తానని ప్రసంగంలో చెప్తున్నాడు. ఉమ్, అంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ఇప్పుడు దేశంలో జరిగినటువంటి ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి ఐటీ దాడులు కానీ, అదే విధంగా ఈడీ దాడులు కానీ అన్ని ప్రతిపక్షాల మీద జరిగాయి సార్. ఇలా దాడులు జరిగిన వాళ్ళలో ఒక 280 మందిని తీసుకుంటే ప్రధానమైనటువంటి నాయకుల్ని దేశం మొత్తం మీద 280 మందిలోనూ 250 మంది బీజేపీలో చేరిపోయారు. చేరిపోయిన తర్వాత వాళ్ళపై కేసులు లేవు. మన ఆంధ్రప్రదేశ్ లో సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారి మీద రైట్స్ జరిగాయి. వాళ్ళు బీజేపీలో చేరిపోయారు. చేరిపోయిన వెంటనే ఆ కేసులు లేవు, ఏమి లేవు. ఇలాంటి వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు సార్. అంతవరకు ఎందుకు సార్? ఇప్పుడు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు కదా, రేపు ఆయన బీజేపీకి ఎన్డీఏ కూటమికి నా మద్దతు ఉంది అని ప్రకటిస్తే వెంటనే వదిలేస్తారు, వెంటనే. కాబట్టి భారతదేశంలో డెమోక్రసీని విధ్వంసం చేసే ఒక ప్రక్రియకు మోడీ అండ్ టీం తయారైంది. ఎందుకంటే ఇవే ఉదాహరణలు. ఇప్పుడు కాంగ్రెస్ అకౌంట్స్ అన్నింటినీ, ప్రతిపక్ష పార్టీ అకౌంట్స్ ని బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముందంటే అంటే భయపడే కదా. రెండోది ఎస్బీఐకి సంబంధించినటువంటి అవన్నీ ఇప్పుడు అవన్నీ బయటపడకుండా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఏంటి అసలు? నిజంగా చూస్తే బీజేపీ వాళ్ళు చెప్పింది ఒక్కడు కూడా చేయలేదండి ఇప్పటి వరకు. మనం ఒక సామాన్యమైన భారతీయుల్లో మాట్లాడుకుందాం. 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానండి జగన్, అదే సారీ మోడీ.
తన అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి. ఇది 2013 చెప్పిన మాట, జరగలేదు. 20 లక్షల కోట్ల పైన నల్లధనం ఉంది, తెస్తారన్నాడు, తేలేదు. ఇలాంటివి ఎన్నో అబద్ధాలు చెప్పారు, ఒక్కడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. పైగా ప్రజలందరినీ మతం మత్తులోకి తీసుకెళ్తాం. మతానికి రాజకీయానికి సంబంధం ఏంటంటే మతం అనేది వ్యక్తిగతం. సో ఇట్లాగా తనకి ఇప్పుడు దాంతో పాటు బీజేపీ ఇప్పుడు చాలా బలంగా, ఆర్థికంగా చాలా బలంగా ఉంది. వాళ్ళకి చాలా భయంకరమైన ఫండ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆ ఫండ్స్ తో ఎన్ని అకృత్యాలనే చేస్తా ఉన్నారు. ఎన్ని అకృత్యాలంటే ఇవే. ఇప్పుడు రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బయటకు పంపించారు. ఇవన్నీ కుట్రతో చేసే పనులు అయినాయి, ఒక ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక చేసే పనులు. దాంతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయని ఒక ప్రచారం చేస్తారు. అంటే ఒక ఫోబియా క్రియేట్ చేస్తున్నారు ప్రజలు. ఆ క్రియేషన్ వల్ల కూడా డెమోక్రసీ చాలా ఇబ్బంది ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఓహో బీజేపీ వస్తుందేమో అని అందరూ ఓటేస్తారు. సో ఇప్పుడు అడ్డుగోలుగా, ఇప్పుడు అసలు బీజేపీ ఒరిజినల్ గా ఎన్ని రాష్ట్రాల్లో గెలిచిందండి? 10 రాష్ట్రాల్లో కూడా లేదు. నేరుగా అసెంబ్లీలో 30 రాష్ట్రాలు, మన 29 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో 10 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో లేదు. అందరినీ భయపెట్టే పని చేస్తున్నారండి. రాజకీయ పార్టీ నాయకుల్ని భయపెడుతున్నారు, దేవుణ్ణి నమ్మే వాళ్ళు కూడా భయపెడుతున్నారండి వీళ్ళు. ఇక్కడ ఒక విషయం సార్, హిందువులందరినీ కూడా నిన్న ఒక పోస్ట్ పెట్టాడండి. ఒక పోస్ట్ ఏంటంటే ఫేస్బుక్ లో, ఎవరో ఒక ముస్లిము ఆ హలీము ఫ్రీగా పెడుతుంటే హిందువులంతా లైన్ లో నిలబడ్డారట. ఆయన ఏం పెట్టాడంటే, వీళ్ళంతా వెధవలు, దుర్మార్గులు, నీచులు, నిజమైన హిందువులు కాదు అని పెట్టాడు. అని ఒక బీజేపీ ఆయన పెట్టాడు. అంటే దీని అర్థం ఏంటంటే మతోన్మాదం. ఇది భారతదేశం సార్. భారతదేశంలో పరమత సహనం, మత స్వేచ్ఛ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ముస్లిం పండగకి హిందువులు వెళ్తే తప్పేంటి? హిందువుల పండగకి ముస్లింస్ వస్తే తప్పేంటి? వీళ్ళు మతాన్ని చాలా సున్నితంగా మార్చేసి ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. ఇప్పుడు అతను మతోన్మాది, ఆ పోస్ట్ పెట్టిన అతను, ఈ హలీం తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నిజమైన భారతీయులు, నిజమైన హిందువులు సార్. సో ఇలాంటి పరమత సహనం లేకుండా చేస్తున్నారు, మత స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, మతం అనే పేరుతో హింస క్రియేట్ చేస్తున్నారు. సో అన్ని రకాలుగా ఒక పక్క నాయకుల అకౌంట్స్ బ్లాక్ చేస్తున్నారు, ప్రతిపక్షాన్ని ఇబ్బందులు పెడుతున్నారు, ఎదురు తిరిగిన వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీలో చేరిన వాళ్ళందరినీ వదిలేస్తా ఉన్నారు. సార్ మొత్తం 27 మందో 29 మందో భారతదేశంలో అతి పెద్ద స్కాములు చేసినాడు సార్. భారతదేశం నుంచి పారిపోయారు వాళ్ళు, ఒక్కను కూడా తీసుకురాలేదు మోడీ. అందులో గుజరాత్ వాళ్ళు 26 మంది ఉన్నారు సార్. అంటే వీళ్ళందరినీ వదిలేస్తుంది. ఒక డబ్బున్నవాడు, బాగా డబ్బున్నవాడు అవుతున్నాడు, నల్ల డబ్బు సంపాదించుకున్నాడు, విదేశాల్లో హ్యాపీగా ఉన్నాడు. నిజమైన ప్రజలందరినీ, నిజమైన మతస్థులందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొకటి, ఇక్కడ ఇబ్బంది పెట్టేది ముస్లింస్ నో, క్రైస్తవులను, నాన్న హిందువులను కాదు సార్, హిందువుల్ని ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. హిందువులనే చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాకు బాధ వేస్తుంది అప్పుడప్పుడు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఎలా ఇబ్బంది పెడుతున్నారు, మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తా సార్. ఈ దేశంలో ముస్లింస్ 1000 సంవత్సరాలు పరిపాలించారు సార్ ఈ దేశాన్ని. అంతవరకు తెలంగాణని 1948 వరకు కూడా నిజాం ప్రభు పరిపాలించాడు కదా సార్. తెలంగాణలో హిందుత్వం ఏమైనా పోయిందా? హిందూ మతం ఏమైనా నాశనం అయిపోయింది? అక్కడ హిందువులే కదా సార్ ఎక్కువ మంది ఉన్నారు. భారతదేశాన్ని 1000 ఏళ్ళు ముస్లింస్ పరిపాలించారు, 200 ఏళ్ళు క్రైస్తవులు పరిపాలించారు, ఒక 50 ఏళ్ళు సెక్యులరిస్ట్ అంటే కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు. వీళ్ళు ఎవరు పరిపాలించినప్పుడు హిందువులకి జరగనటువంటి నష్టం, హిందూ మతానికి జరగని నష్టం మోడీ వచ్చిన తర్వాత జరిగిపోతుంది అంటున్నారు సార్. ఈ విషయం ఎవరు గమనించట్లేదు. ఇప్పుడు ఒక 1250 సంవత్సరాలు వేరే మతం వాళ్ళు పరిపాలించిన, అంటే సెక్యులరిస్టులు 50 ఏళ్ళు, 1200 సంవత్సరాలు వేరే మతస్థులు పరిపాలించిన, హిందూ మతం ఈ దేశంలో హిందూ మతాన్ని ఎవరు కదిలించలేకపోయారు సార్. హిందూ మతం అనేది అంత గొప్ప విశ్వాసమైంది, అది మనసుకు సంబంధించింది సార్ మతం. కాబట్టి ఇతర దేశాల్లో కూడా హిందూ పూజలు జరుగుతున్నాయి. ముస్లిం లాంటి కంట్రీస్ లో, అంటే ఇప్పుడు అరబ్ ఎమిరేట్స్ లో కూడా హిందూ దేవాలయాలు కడుతున్నారు సార్. పాకిస్తాన్ లో కూడా హిందువులు సుభిక్షంగానే ఉన్నారు చాలా చోట్ల. అంటే గతంలో జరిగినటువంటి ఇబ్బందులు అన్ని వదిలేండి సార్. గతంలో మత ఘర్షణ జరిగినప్పుడు అవి వదిలేండి. మళ్ళీ ఇప్పుడు మొదలవుతున్నాయేమని భయం వేస్తుంది సార్.
ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో చేసినటువంటి ప్రచారం ఏంటంటే భారతదేశంలో హిందువులకి నష్టం జరిగిపోతుందని భయాన్ని క్రియేట్ చేస్తారు. దీని వల్ల చాలా మంది హిందువులు అమ్మో మన మతానికి ఏదో జరుగుతుందని ఒక భయానికి లోనవుతున్నారు సార్. భయకంపితులు అవుతున్నారు. చాలా గ్రామాల్లో ఈ ఆర్ఎస్ఎస్ ప్రభావం వల్ల చాలా మంది హిందూ మతానికి ఏదో జరిగిపోతుందని భయపడిపోతూ ఉన్నారు సార్. ఏమీ జరగట్లేదు. ఆ ఫోబియాని క్రియేట్ చేస్తారు. సో ఒక పక్క మతపరంగా, ఒక పక్క ప్రతిపక్షాలు భయపెడుతున్నారు. మరో పక్క దేశ జీడిపి ఎక్కడ ఎదగలేదు సార్. దేశంలో ఒక 2 కోట్ల మందికి సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మోడీ. మరి ఈ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు పెరిగాయి సార్? సెంట్రల్ గవర్నమెంట్ లో, స్టేట్ గవర్నమెంట్స్ వదిలేయండి, సెంట్రల్ గవర్నమెంట్ లో 1% అన్న ఉద్యోగాలు పెరిగాయా సార్? ఉన్న ఖాళీలే ఫిల్ చేయట్లా. 2013 ముందు ఎన్ని ఉద్యోగాలు ఎంత పర్సెంటేజ్ ఉందని చదువుకున్నాము, ఇప్పుడే అంతే చదువుకుంటున్నాం సార్. సో దీని వల్ల ఏమవుతుందంటే సార్, దేశంలో అశాంతత పెరుగుతుంది సార్. ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో 126 ప్లేస్ లో ఉన్నాం మనం, 126 ప్లేస్ లో ఉన్నాం. అంటే అంత భయం మొదలైంది ఈ దేశంలో ప్రజలకి. ఇది తెలియకుండా భయపెడుతున్నారు. చాలా మంది అమాయకమైనటువంటి హిందువులు అందరూ కూడా మన మతానికి ఏదో జరిగిపోతుందని ఒక భయం సార్. ఆ భయాన్ని క్రియేట్ చేసి పబ్బం గడుపుకుంది. దీనివల్ల ప్రజల్లో సుభిక్షత నష్టం అవుతుంది సార్. ఉపాధి అవకాశాలు పోయినాయి, చాలా పోయినాయి. కరోనాలో విడుదలైన 20 లక్షల కోట్లు సార్. కానీ మరి ఇంత ఉన్నప్పుడు ఇంకా బీజేపీ వస్తుందని ఎలా అనుకుంటున్నారండి? అంటే బీజేపీకి ఇంకా 300 లేకపోతే ఎన్డీఏ కలిపి 400 సీట్లు వస్తాయి అని చెప్పి మీడియా వాళ్ళు ఎందుకు అంత గగ్గోలు పెడుతున్నారు సార్? మీడియా మొత్తం, యాజ్ అ మీడియా పర్సన్ గా నేను చెప్పకూడదు, మీడియా మొత్తం బీజేపీ కవర్ణ హస్తాల్లో ఇరుక్కుపోయింది సార్. సార్ ఎన్డీటీవీని కొనుగోలు చేశారు సార్. అదాని కొన్నాడు. ఎంత ప్రణయ్ రాయ్ ఎంత అద్భుతంగా నేరేట్ చేసేవాడు సార్. దేశ పరిస్థితులను ఎంత అద్భుతంగా నేరేట్ చేసేవాడు. మరి అంత అద్భుతంగా నేరేట్ చేసే ఎడిటర్ ఇన్ చీఫ్ ఉన్నటువంటి ఛానల్ ని కొనేసి ఆయన బయటికి గంటేశారు. సో ఇప్పుడు అంతా తప్పదు. ఇంకా ప్రభుత్వం అదాని కొన్నాడు అంటే ప్రభుత్వం కొన్నట్టే కదా సార్. అదాని ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? లేదంటే అదాని కంట్రోల్లో మోడీ ఉన్నారా? ఇవన్నీ మనం ఓపెన్ సీక్రెట్స్, ఇవన్నీ ఒక అంత సీక్రెట్స్ ఏం కాదు. సో అదానికి అర్జెంట్ గా ఒక మీడియాను కొనాల్సిన అవసరం ఏముంది సార్? కొనేశారు. ఇప్పుడు అర్నబ్ గోస్వామి అనే ఒక లెజెండరీ జర్నలిస్ట్ గా ఉండేవాడు. ఆయన ఎంత భజన చేస్తాడు సార్ బీజేపీకి? ఒక జర్నలిస్టు ఒక పార్టీకి పొగడొచ్చు, తిట్టొచ్చు, ఒకసారి పొగడొచ్చు, ఒకసారి తిట్టొచ్చు. అది ఇష్యూస్ ని బట్టి. ఒక గవర్నమెంట్ ఒక మంచి పని చేస్తే ఖచ్చితంగా పొగడాల్సిందే. గవర్నమెంట్ తప్పు చేస్తే ఖచ్చితంగా జర్నలిస్ట్ అనేవాడు విమర్శించాల్సిందే. ఇష్యూ బేస్డ్ గా, సిచ్యువేషన్ బేస్డ్ గా జర్నలిస్ట్ ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సార్, జర్నలిస్టులను అందరినీ కూడా తమకు పొగిడించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టించారు. సో అందువల్ల మీడియా అంతా కూడా రాహుల్ గాంధీని ఎంత అబ్యూస్ చేస్తున్నారంటే అంత అబ్యూస్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. మోడీ ఇది కావాలండి సార్. ఇప్పుడు సార్ అలా చేస్తే నాడు ఉద్యోగాలు ఉంటాయి సార్. అదే ఇప్పుడు అలా చేస్తేనే వాళ్ళు ఉద్యోగాలు ఉంచుతారు, జర్నలిస్టులు ఉద్యోగాలు. లేదంటే పీకేస్తారు, పీకేసి ఇబ్బందులు పెడతారు. వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ అఫెన్సెస్ లో వాళ్ళ మీద అవసరమైతే ఫైనాన్షియల్ అటాక్ కూడా జరుగుతుంది సార్ జర్నలిస్టుల మీద. ఈ దేశంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు సార్. ఒకప్పుడు ఎప్పుడో 1836లో జర్మనీలో కార్ల్ మార్క్స్ జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్ల్ మార్క్స్ రాస్తున్నాడని చెప్పి అక్కడ ఆయన పనిచేస్తున్నటువంటి పత్రికను గవర్నమెంట్ కొనేసింది సార్, మేనేజ్మెంట్ మార్చింది. ఆ తర్వాత ఎప్పుడు అలాంటి దాఖలు జరగలేదు. బీబీసీ వచ్చిన తర్వాత చాలా స్వేచ్ఛగా నడుస్తూ వచ్చింది. చాలా సంవత్సరాలు ఈ దేశంలో మీడియా చాలా స్వేచ్ఛగా ఉంది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సెంట్రల్లోను ఆంధ్రప్రదేశ్ లో జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్ పత్రిక సాక్షి పెట్టిన తర్వాత మీడియా స్వేచ్ఛ పోయింది సార్. ఆంధ్రప్రదేశ్ లో సాక్షి పెట్టిన తర్వాత మీడియా స్వేచ్ఛ పోయింది. భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియా స్వేచ్ఛ పోయింది. వీళ్ళంతా జర్నలిస్టులు అనే కోవ నుంచి ఉద్యోగస్తులుగా మారిపోయాం సార్. జర్నలిస్టులు అందరూ కూడా సమాజం కోసం పనిచేయడం మానేసి ఉద్యోగం కోసం పనిచేయాల్సిన పరిస్థితులు క్రియేట్ చేశారు. కొన్ని సంవత్సరాల పాటు నేనున్నా సార్. ఎక్కడికి ఎందుకు, నా పర్సనల్ లైఫ్ చూద్దాము, జర్నలిస్ట్ గా నా ప్రొఫెషనల్ లైఫ్ చూద్దాం. నేను 29 ఏళ్ళు జర్నలిస్ట్ గా ఉన్నాను. చాలా ప్రామినెంట్ ఛానల్స్ లో పనిచేస్తాను. ఈనాడు, ఈటీవీ, TV9, ఎన్టీవీ, ఐ న్యూస్, HM టీవీ, AB24 ఇలాంటి ఛానల్స్ లో మంచి పొజిషన్ లో పనిచేశాను.
ఇప్పుడు నేను ఏ ఛానల్లో ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే సార్, నాకు ఉద్యోగం ఈ రోజు కూడా పిలిచేస్తారు ఏ ఛానల్లో అంటే, ఉహు. కానీ అడుగులు మడుగులు నొక్కుతారు సార్. ఏదో ఒక పార్టీకి మన కొమ్ము కాయాలి. ఏదో ఒక నాయకుడినే పొగడాలి, ఇంకో నాయకుడిని ప్రత్యేకంగా తిట్టాలి. అలా ఉంటేనే మీడియాలో ఉండే పరిస్థితులు భారతదేశంలో అక్కడ మోడీ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సాక్షి పెట్టిన తర్వాత వచ్చేసేసారు పరిస్థితులు. సో అందువల్ల ఏంటంటే సీనియర్ జర్నలిస్టులకి, సిన్సియర్ జర్నలిస్టులకి, సిన్సియర్ జర్నలిస్టులకి అయితే ఉద్యోగాలు చేసే పరిస్థితే లేదండి. సీనియర్ జర్నలిస్టులు కుటుంబానికి గడుపుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇంకా అలా ఉండిపోయి ఇంక వేరే పని రాదు సార్. ఒక 10 ఏళ్ళు జర్నలిజం చేసిన తర్వాత వేరే పని ఏమీ చేయలేము, ఆ జర్నలిజం తప్ప. దాంట్లో నుంచి బయటికి రాలేము. అందువల్ల ఏంటంటే ఇంక అందులోనే ఉండిపోయి అందులోనే చచ్చి చాలా మంది జర్నలిస్టులు నాకు తెలిసి ఇక్కడే సాక్షి పత్రికలో ఒక మంచి జర్నలిస్ట్ ఉన్నాడు సార్, నా కాంటెంపరీ. ఉహు. చాలా హానెస్ట్, చాలా హానెస్ట్. అనివార్యంగా చంద్రబాబు నాయుడిని తిడుతూ, అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగుడుతూ రాయాల్సి వస్తుంది పాపం. నాకు తెలిసి చాలా హానెస్ట్. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు ఇప్పుడు, కానీ ఒక అది పెన్ చాలా కూడా తీసుకోలేదు. అది చాలా మంది అన్నారండి ఆయన గురించి. నాకు ఆయన ఆయన తెలుసు, పౌడర్ కొట్టుకుని నీట్ గా వస్తారు. కానీ ఆయన ఎందుకో అంటే సాక్షి పేపర్లో ఉన్నా లేకపోయినా చంద్రబాబు మీద ఆయనకు స్పెషల్ అక్కసు సార్ ఉన్నట్టు ఏమైనా కొమ్మినేని కనపడుతుంది. శ్రీనివాస్ గారి కోసం నేను చెప్పట్లేదు సార్. ఓకే ఓకే సార్ కొమ్మినేని శ్రీనివాస్ గారి కోసం చెప్పట్లేదు, ఓకే ఆయన ఓకే కాదు, నేను ఆయన ఓకే కోసం చెప్పలేదు. ఆహా. ఇంకో జర్నలిస్ట్, ఇంకో సీనియర్ జర్నలిస్టే ఓకే కొమ్మినేని శ్రీనివాస్ గారి కోసం నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఓకే జర్నలిస్ట్ లో చాలా రకాలు ఉంటారు సార్. ఇప్పుడు ఓకే పొలిటికల్ జర్నలిస్టులు ఉంటారు, ప్రజల కోసం రాసే వాళ్ళు ఉంటారు, ఓకే క్రైమ్ జర్నలిస్టులు ఉంటారు. నేను చెప్పేది పర్టికులర్ గా ప్రజల కోసం వార్తలు రాయాలి, ప్రజాపక్షాన్ని నిలబడాలని జర్నలిస్టుల కోసం చెప్తాను సార్. ఓకే ఓకే సో అందువల్ల దేశంలో మీడియా స్వేచ్ఛ లేదండి, ఓకే ఎక్కడా లేదు, ఏ జర్నలిస్ట్ కి లేదు. ఏదైనా జర్నలిస్ట్ ఒకవేళ ప్రభుత్వం మీద వ్యతిరేకంగానో లేదా ఆ నాయకుడి మీద వ్యతిరేకంగా రాస్తే నెక్స్ట్ డే ఉద్యోగం పోతుంది. అలాగా ఎన్డీటీవీలోను చాలా టీవీల్లో ఉద్యోగాలు మానేసి బయటకు వచ్చిన చాలా మంది ఉన్నారు సార్. సిఎన్ఎన్, ఐబిఎన్ లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి బయటకు వచ్చేస్తున్నారు. యూట్యూబ్ పెట్టుకొని పొట్టగడవక పూట గడవక కుటుంబాన్ని పెంచుకోలేక చాలా చదువుకున్న మంచి చదువు, సమాజం కోసం బాగా ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న జర్నలిస్టులు కూడా ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాల వల్ల ఉన్నారు సార్. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్టికులర్ గా మోడీని పొగిడితే చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అర్నబ్ గోస్వామి గారు ఏ రోజు మోడీని ఒక్క రోజు కూడా ఒక మాట అంటారు సార్. అందువల్ల ఆయన అద్భుతమైన ఒక ఆర్టీవీ పెట్టాడు, చాలా అద్భుతంగా ఛానల్ ని మంచి రేటింగ్ లో నడిపించుకుంటూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఒక్కరోజు కూడా తిట్టడు, ఎప్పుడు పాకిస్తాన్ తిడుతుంటాడు. సార్ పాకిస్తాన్ ఇంకా తిట్టుకోదా మనం, దౌర్భాగ్యం కాకపోతే సార్ నాకు జాలేస్తుంటారు సార్. పాకిస్తాన్ మనకన్నా చాలా దౌర్భాగ్యమైన దేశం, మనకన్నా చాలా వెనకబడిన దేశం, తింటానికి తిండి లేని పరిస్థితులు ఇంకా దేశంలో ఇప్పటికీ ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు ఆ దేశం ఘనంగా బతకలే. ఎప్పుడు రాజకీయంగా సుభిక్షంగా లేదు, ఆర్థికంగా సుభిక్షంగా లేదు, సామాజికంగా సుభిక్షంగా లేదు, మతపరంగా సుభిక్షంగా లేదు, టెర్రరిజం విచ్చలవిడిగా ఉంది. మరి అక్కడ వ్యభిచారం కూడా ఎక్కువ ఉంది సార్, ఒక సర్వేలో తేలింది. మరి స్త్రీలు చాలా ఘోరంగా హీనంగా అవమానించ ఆ దేశాన్ని తిడుతూ మనం బతుకుతున్నాం అంటే ఎక్కడ పాకిస్తాన్ సార్, మన దేశం ఎక్కడ? జాలేస్తుంటది సార్. ఇప్పుడు మనం పోల్చుకునేటప్పుడు కూడా మనకన్నా గొప్పవాడితోనూ, మనతో పోటీ పడేవాడితోనూ, మనకన్నా బాగున్నవాడితోనూ, మనలా ఉండేవాడితో పోటీ పడాలి. మనం తిట్టుకున్నా పొగిడినా వాడినే. కానీ ఎప్పుడు ఇప్పటికి కూడా పాకిస్తాన్ తిట్టుకుంటూ బతకడం అనేది హీనంగా అనిపిస్తుంది సార్ నాకైతే. అంటే ఎలా అంటే మళ్ళీ నువ్వు పాకిస్తాన్ వాడు అంటారు. ఆ? అది అది ఘోరంగా. ఇప్పుడు అర్నబ్ గోస్వామి గారు తెల్లవారు లేచిన దగ్గర నుంచి పాకిస్తాన్ తిడుతూనే ఉంటాడు. ఒక జర్నలిస్ట్ కి ఆ పరిస్థితి ఎందుకు సార్? పాపం. ఇంకా ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదా, ఇంకా పాకిస్తాన్ తో మనకి ఇంకా వైరం ఉందా సార్? నాకు తెలియకూడదు అసలు ఇంకా గొడవలు ఉన్నాయి వాళ్ళకి మనకి. మోడీ గారు వచ్చిన వెంటనే ఎల్ఓపి వెంటనే క్లియర్ చేసేస్తారని చెప్పాడు సార్. కాశ్మీర్ మొత్తం క్లియర్ చేసేస్తాం, ఆక్యుపైడ్ కాశ్మీర్ అంతా తెస్తానని చెప్పాడు. ఆక్యుపైడ్ కాశ్మీర్ 370 ఆర్టికల్ ఏదో హడావిడి చేస్తూ ఉంటాడు. మొన్న సినిమాలు తీస్తున్నారు సార్ వీళ్ళు, మతపరమైన సినిమాలు తీస్తున్నారు, కాశ్మీర్ ఫైల్స్ తీయించారు. అంటే మత విద్వేషాలు క్రియేట్ చేయడం కదా సార్. మొన్న రజాకార్ సినిమా తీశారు. రజాకార్ సినిమా ఏంటి సార్, దారుణం కదా. అసలు రజాకారుల యుద్ధం ఎందుకు జరిగింది, వాళ్ళు ఏం తీశారు సినిమాలో? ముస్లిం కమ్యూనిటీ అంతా హిందువుల్ని ఎక్కడ పెడితే అక్కడ చంపేసినట్టుగా తీశారు. అసలు రజాకారుల ఉద్యమం ఏంటి సార్? అసలు నిజాం ప్రభు ఉన్నాడు, నిజాం ప్రభు కింద కొంతమంది సంస్థానాధిపతులు ఉన్నారు. ఈ సంస్థానాధిపతులు నిజాం ప్రభు కలిపి ప్రజలను ఇబ్బంది పెట్టారు.
ఆ ప్రజల్ని ఇబ్బంది పెడితే ప్రజలు తిరగబడ్డారు. రజాకారుల రూపంలో వీళ్ళ మీద గొడవ జరిగింది, ఊచకోత జరిగింది. ఇక్కడ తిరగబడిన వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేసిన వాళ్ళలో కమ్యూనిస్టులు ఈ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అలాగే నిజాం ప్రభువు కింద పనిచేసినటువంటి వాళ్ళు హిందువులు కూడా ఉన్నారు, హిందూ రాజులు కూడా ఉన్నారు. ఇది ముస్లింలకి హిందువులకి జరిగినటువంటి యుద్ధం కాదు సార్, రజాకారుల యుద్ధం. పేదలకి పెత్తందారులకి జగన్ ప్రభుత్వానికి చెప్పినట్టు ప్రభుత్వ వ్యతిరేక జగన్ ఆ చెప్పినట్టు పేదలకి దోపిడీదారులతో పెత్తందారులకి. నిజాం ప్రభుత్వంతో పాటు ఎక్కువ మంది హిందూ సంస్థానాధిపతులు ఉన్నారు సార్. ఉమ్, ఇటు మీరు అటు ఆదిలాబాద్ దగ్గర నుంచి ఇటు నల్గొండ నుంచి అటు మీరు ఖమ్మం వరకు ఎన్ని తీసుకుంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా హిందూ రాజులు కూడా ఉన్నారు, అంటే హిందూ సంస్థానాధీశులు. వాళ్ళు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టి భూములు లాక్కున్నారు, అక్కడ ఉన్న మహిళల్ని హింసించారు, హత్యలు చేశారు. అంటే ఇక్కడ హిందువులకి ముస్లింలకి జరగలేదు సార్, ప్రభుత్వంలో ఉన్న వాడికి ప్రభుత్వ హింసను వ్యతిరేకించిన వాళ్ళకి జరిగింది. దాన్ని ఒక ముస్లిం హిందూ యుద్ధంలా క్రియేట్ చేశారు. అంటే రాజు హిందూ ముస్లిం అయినంత మాత్రాన ముస్లింస్ అందరూ దాడి చేయలేదు సార్. ఈ మరాఠా యుద్ధాన్ని కూడా అలాగే క్రియేట్ చేస్తున్నారు సార్. మరాఠా యుద్ధంలో కూడా శివాజీ ముస్లింల మీద తిరగబడ్డాడని చెప్తూ ఉన్నారు. అది హిందువులకి ముస్లింలకి జరిగిన యుద్ధం కాదు సార్, మరాఠా రాజుకి మొఘల్ రాజుకి జరిగినటువంటి యుద్ధం. మరాఠా రాజు అయినటువంటి శివాజీ గారి కింద ముస్లిం సైన్యాధిపతి ఉన్నాడు, ముస్లిం మంత్రులు ఉన్నారు, ముస్లిం సైనికులు ఉన్నారు. అలాగే మొఘల్ రాజుతో కింద ఫైట్ చేసిన వాళ్ళలో హిందూ రాజులు ఉన్నారు, హిందూ సైన్యాధిపతులు ఉన్నారు, హిందూ సైనికులు ఉన్నారు. అది రెండు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాన్ని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే అది ముస్లింలకి హిందువులకి జరిగిన యుద్ధంలా చెప్తారు. అలాగే రజాకారులు కూడా అలాగే క్రియేట్ చేసి సినిమా తీశారు సార్. సో ప్రజలను తప్పుదో పట్టించడంలో వీళ్ళు చాలా వెళ్ళిపోతూ ఉన్నారు సార్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఈ తెలంగాణలో నిజాం ప్రభు కింద దాదాపు 5.5 లక్షల ఎకరాల భూమి ఉండేది. దీని అంతటి మీద శిస్తు వసూలు చేసేవారు. ఈ 5.5 లక్షల భూమిలో 10% నిజాం ప్రభు సొంతంగా ఉండేది. 5.5 కోట్ల ఎకరాలు, అందులో 3.5 కోట్ల భూమి ఈ సంస్థానాధీశుల కంట్రోల్లో ఉండేది సార్. ఇప్పుడు ఎవరి కంట్రోల్ ఎక్కువ ఉంది సార్, హిందువుల కంట్రోల్లోనా ముస్లింల కంట్రోల్లోనా? సో ఇలా తప్పుదో పట్టిస్తున్నారు సార్ వాళ్ళు. తప్పుదో పట్టించి ఈ ప్రజలు ఏమి ఆలోచించకూడదు, ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు పాడు చేయాలి. అంటే స్లెడ్జింగ్ అంటారు కదా సార్ క్రికెట్ లో స్లెడ్జింగ్ అంటారు. ఎదురు రెచ్చగొట్టి బాల్ కొట్టిస్తాడు, కొట్టించి క్యాచ్ చేస్తాడు. అలాగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే డివోషనల్ స్లెడ్జింగ్ చేస్తుంది. డివోషనల్ స్లెడ్జింగ్ మతపరమైనటువంటి ఇదంతా వర్క్ అవుతుందంటారా? బీజేపీకి ఫేవర్, ఇదంతా బీజేపీకి ఫేవర్ గా 2024లో వర్కౌట్ అవుతుందా? ప్రజలు వాళ్ళకి ఏమైనా వ్యతిరేకంగా ప్రజలు గ్రహించి తీర్పు ఇవ్వగలుగుతారంటారా? ఇప్పుడు బీజేపీకి నేను అనుకోవడం ఏంటంటే సార్, ప్రజల్లో ఒక ఫ్లేవర్ క్రియేట్ చేశారు. వ్యతిరేకమైన ఓటు రావడానికి ప్రజల్లో చాలా అవగాహన అవసరం. బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి ఓటర్లు మాత్రమే మతపరంగా రెచ్చగొట్టు లాక్కుంటూ ఉంది. మతపరమైనటువంటి ఓటు, దేవుడి పేరు చెప్పు అడుక్కునే ఓటు డెమోక్రసీ కాదు. ఇక బీజేపీ గెలిచే పరిస్థితులు ఉన్నాయంటే ఇప్పుడు ఢిల్లీ జేఎన్యూలో స్టూడెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. అక్కడ ఏబీవీపీ ఓడిపోయింది, ఎస్ఎఫ్ఐ అధికారం కమ్యూనిస్టులు పెత్తనం అది అక్కడ గెలిచారు. సో ఇవన్నీ గంటికలు సార్, ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేక గంటికలు. ఇంకొక విషయం, మన సర్వేలు ఇచ్చారు, సర్వేలు ఇచ్చి ఉత్తరప్రదేశ్ లో 73 సీట్లు యూపీలో గెలుస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ వాస్తవం చూస్తే అక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ ఎలక్షన్ పొత్తు పెట్టుకున్న క్రమంలో 22 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది సమాజ్వాదీ పార్టీ. అందులో కనీసం ఒక 15 సీట్లు గెలుస్తుందని ఒక అంచనా. సమాజ్వాదీ పార్టీ కూడా కనీసం ఒక 15 నుంచి 20 సీట్లు గెలవచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్ అప్లైడ్. ఎంఐఎం అనే పార్టీని తీసుకుని యూపీలో పోటీ చేస్తారు సార్ బీజేపీ వాళ్ళు. సార్ ఇక్కడ 2 మతతత్వ పార్టీలు ఉన్నాయి దేశంలో, ఒకటి బీజేపీ, 2 ఎంఐఎం. మతతత్వం అంటే మత ఉన్మాదం. ఇంకా చెప్పాలంటే యూపీలో 2019లో
ఇక్కడి నుంచి అసదుద్దీన్ ఓవైసీ యూపీ వరకు వెళ్ళి 100 సీట్లలో పోటీ చేశాడండి. ఉహుం, అందులో సగానికి పైగా సీట్లు అందులో సగానికి పైగా సీట్లలో ముస్లింస్ ఎక్కువ ఓటర్లు ఉన్నారు. ఉహుం, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ 100 సీట్లలో పోటీ చేయడం వల్ల బీజేపీ హ్యాపీగా గెలిచింది అసెంబ్లీ స్థానాల్లో. నేను చెప్పేది ఉమ్, యూపీ అసెంబ్లీ ఎలక్షన్ లో సార్. అవును. ఉమ్, సో అంటే బీజేపీని గెలిపించడానికి ఎంఐఎం వెళ్ళింది ఇక్కడ నుంచి, అసదుద్దీన్ ఓవైసీ వెళ్ళాడు అక్కడికి. ఉహుం, అలాగే మీరు ఇక్కడ చూడండి, హైదరాబాద్ లో రాజా సింగ్ మీద ఎంఐఎం పోటీ చేసిందా సార్? ఉహుం, పోటీ చేయలే. అవును. ఉమ్, తెల్లవారు లేస్తే ముస్లింలను తిడతాడు, ఉహుం, తెల్లవారు లేస్తే హిందువులు రెచ్చగొడతాడు. కానీ అక్కడ ఎంఐఎం పోటీ చేయలేదు. 40,000 60,000 ఓట్లు ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే నాకు ఐడియా లేదు, కానీ 40,000 పైన ముస్లింస్ ఉన్న ఏరియాలో ఎంఐఎం పోటీ చేయలేదు. రాజా సింగ్ లాంటి కరుడుగట్టినటువంటి బీజేపీ వాది, ఆర్ఎస్ఎస్ వాది మీద ఉహుం, ఎంఐఎం పోటీ చేయలేదంటే ఇద్దరు మిలాఖత్ అయినట్టే కదా సార్. అలాగే యూపీలో గెలిచే ఓపిక లేకపోయినా ఎంఐఎం అక్కడ పోటీ చేసిన అవసరం ఏముంది సార్? సో ఇదంతా కూడా రెండు మతోన్మాద పార్టీలు కుమ్మక్కై చేస్తున్నట్టు ఉంది సార్. సో యూపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎస్పీకి దాదాపు 15 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా 15 సీట్లు వస్తాయని ఒక అంచనా, ఇదంతా నేను అంచనాగా చెప్తాను. అదే. సో అలాగే 30 సీట్లు 35 సీట్లు కానీ ఇండియా కూటమికి వస్తే ఉహుం, దాదాపు 40 సీట్లకి 45 50 సీట్లకి బీజేపీ పడిపోయినాడు సార్. ఉమ్, లాస్ట్ టైం 67 సీట్లు ఎన్ని వచ్చాయి యూపీలో. సో అక్కడ మాక్సిమం 15 20 సీట్లు తగ్గినాయి అంటే దాదాపు బీజేపీ పతనం మొదలైనట్టే సార్. ఉహుం. ఎందుకంటే యూపీ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ అక్కడ ఇంకొక విషయం చూడండి, మనం ఇప్పుడు మన బిఎస్పీ ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే తమిళనాడులో 30 సీట్లు ఇండియా కూటమికి వస్తాయి. అదేవిధంగా తెలంగాణలో ఒక 12 మినిమం వస్తాయి అనేది ఒక అంచనాగా ఉంది కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా. అలాగే కర్ణాటకలో కూడా మంచి సీట్లు వస్తాయి కర్ణాటకలో కూడా. ఎలాగా కేరళ మొత్తం ఇండియా కూటమిలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరుగా ఉంది. అంతా ఎన్డీఏ కూటమిలో ఉంది ఆంధ్రాలో మొత్తం. మొత్తం అంతా ఎన్డీఏ కూటమి అండి. చంద్రబాబు అయినా ఎన్డీఏనే, జగన్ అన్న ఎన్డీఏ. అంతే. సో ఇప్పుడు మహారాష్ట్రలో కూడా 50-50 వచ్చేలా ఉన్నాయి. ఎంపీలో కూడా 50-50 వచ్చేలాగా ఉంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కి మంచి మెజారిటీ వస్తారు మళ్ళీ ఎంపీ సీట్లు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీకి అదేవిధంగా ఈయన కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరుగుతుంది. రాహుల్ గాంధీ మంచిగా ప్రజల్లోకి వెళ్ళాడు సార్. ఓపెన్ గా చెప్పాలంటే జూడో యాత్ర రాహుల్ గాంధీ యొక్క తన రేటింగ్ పెంచింది పబ్లిక్ లో. అదేవిధంగా అతను వ్యవహరించే తీరు, ప్రజల్లోకి నేరుగా మమేకమయ్యే తీరు చాలా బాగా నచ్చింది. ఇంకా బీజేపీ మోడీ ఎలా ఉన్నాడంటే పేద ప్రజలని పలకరించడానికి కూడా సెట్టింగ్ వేసి స్టూడియోలు వేసి అందులో పలకరించాడు సార్. సో రాహుల్ గాంధీకి బాగా పెరిగింది రేటింగ్. సో గ్రాఫ్ బాగా పెరిగింది. కానీ అది గెలిచేంత కాదనేది పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో 125 సీట్లు వస్తాయి నేరుగా. ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుంది సార్. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 400 కాదు కదా, ఒక 250 దగ్గర ఎన్డీఏ కూటమి ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా వర్క్ చేయాలి సార్. ఆ కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ బ్లాక్ చేశారంటేనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని బీజేపీ అంచనా వేసింది. సో ఇప్పుడు గెలుస్తామనే ధైర్యం ఉన్నవాడు ప్రతిపక్షాలను ఏం టచ్ చేయరు సార్. కానీ వీళ్ళు వేరు, ఖచ్చితంగా ప్రతిపక్షాల మీద చాలా గట్టిగా ఉక్కుపాదం మోపుతున్నారు, మీడియా మీద ఉక్కుపాదం మోపుతున్నారు. వీళ్ళ మీద సార్ సాయిబాబా అని మొన్న ఒక సామాజిక ఉద్యమకారుడు సార్, 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు సార్, వికలాంగుడు. మొన్న వదిలేరు బయటికి, కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు జైల్లో ఉండిపోయాడు. సో ఇలాగే చాలా ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు, చాలా అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి దేశం. ప్రజలు తెలుసుకోవాలి సార్. ప్రజలు తెలుసుకునే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వర్క్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ వర్క్ చేస్తే ఖచ్చితంగా, ఇప్పుడు ఇంతకు ముందు మనం అనుకునేవాళ్ళం కాంగ్రెస్ పార్టీ ఏంట్రా బాబు ఏం పని చేయట్లేదు అనుకునేవాడు. బీజేపీ వచ్చిన తర్వాత ఏమో కాంగ్రెస్ పార్టీ బెటర్ అనిపిస్తుంది. అంతే. ఎందుకంటే సార్ ఆంధ్రప్రదేశ్ కి చాలా నష్టం జరుగుతుంది. విశాఖ ఉక్కు అమ్మేశారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు.
సరైనటువంటి పనులు ఏమీ జరగలేదు. పైగా సౌత్ ఇండియాకి చాలా తీవ్రమైన నష్టం చేస్తుంది బీజేపీ. నిన్నే తమిళనాడులో ఒక పేరు పెట్టారు సార్, ఏంటి 28 పైసల మోడీ అని, 28 పైస్ మోడీ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఓకే. 28 పైసలు అంటే ఏంటంటే సార్, మన సౌత్ ఇండియా నుంచి ఇస్తున్నటువంటి ట్యాక్స్ రిటర్న్స్ లో సెంట్రల్ మనకి కొంత తిరిగి ఇవ్వాలి. అందులో రూపాయికి 28 పైసలు తిరిగిస్తుంది సార్. మిగిలినంతా కూడా వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. ఈ విషయం సౌత్ ఇండియా ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకి 28 పైసలు తిరిగిస్తున్నారు సార్, మనకి 50 పైసలు తిరిగిస్తున్నారు. తెలంగాణకి 40 పైసలు అంతే ఇస్తున్నారు, కేరళకు కూడా అంతే. సో ఓవరాల్ గా 50 పైసలు, సగం కూడా మనకు తిరిగి ఇవ్వట్లేదు. కానీ గడిచిన 5 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ నుంచి ట్యాక్స్ రూపంలో సెంట్రల్ కి దాదాపు 3 లక్షల కోట్లు, అంటే 3 లక్షల కోట్లు వస్తే వాళ్ళకి 6 లక్షల కోట్లు ఎంత ఇచ్చారు, అంటే డబుల్ ఇచ్చారు. 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు ఉత్తరప్రదేశ్ సెంట్రల్ కి ఇస్తే 6 లక్షల కోట్ల పైనే ఉత్తరప్రదేశ్ కి ఇచ్చారు. అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తూ సౌత్ ఇండియాకి చాలా అన్యాయం చేస్తున్నారు. సౌత్ ఇండియా చాలా నష్టపోతుంది బీజేపీ ఆధ్వర్యంలో. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నిజానికి దేశంలో సుభిక్షమైనటువంటి రాష్ట్రాలు సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. రిచెస్ట్ స్టేట్స్ మనకి తెలంగాణ, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాలు దేశంలోనే అతి బాగా రిచ్గా ఉన్నటువంటి స్టేట్స్. నార్త్ లో ఏమున్నాయి సార్? మహారాష్ట్ర కొంచెం బాగుంటుంది అంతే, పంజాబ్ బాగుంటుంది, ఇంకేమున్నాయి సార్? రిటర్న్స్ ఉండే రాష్ట్రాలు ఇంకేమున్నాయి? ఏమీ లేవు. యూపీ పేదరికం, రోడ్లు కూడా లేవు, అక్కడ ఇన్కమే ఉండదు, జీడిపి ప్రజల ఆదాయం తక్కువ ఉంటది. సో మన డబ్బంతా పట్టుకెళ్ళి నార్త్ ఇండియాకి పెడుతూ మనకేమో అరకొరగా చేతులు దులిపిస్తూ మనం చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. అందుకే తమిళనాడు నిజంగా మెచ్చుకోవాలి సార్ వాళ్ళు. మనం ఆ టాపిక్ తర్వాత వెళ్దాం. సో మీరు చెప్తున్నట్టయితే బీజేపీకి 200 సీట్లు కూడా రావడం కష్టం అంటారు. ఎన్డీఏ కూటమికి అంతా కలిపి మాక్సిమం వచ్చినా సరే 250 వస్తాయి అంటారు. నిజంగా గనక మనం ఆ రేంజ్ గనక బీజేపీ వస్తే ఆటోమేటిక్ గా, అంటే మనకి ఇదే గనక ట్రెండ్ కనుక ఉంటే డెఫినెట్ గా రేపొద్దున కాంగ్రెస్ కూటమే ఏర్పడుతుంది సార్. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కి ఇండివిజువల్ గా 125 సీట్లు వస్తే, ఇండివిజువల్ గా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద 125 సీట్లు వస్తే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది సార్. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇండివిజువల్ గా 125 సీట్లు రాకపోతే 100 లోపులో కానీ వస్తే కొద్దిగా కష్టం అవుతుంది. మళ్ళీ బీజేపీ అధికారంలో వస్తుంది. చూద్దాం సార్. ఎందుకంటే కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది, బాగా ఓట్ బ్యాంక్ పుంజుకుంది. ఏ మ్యానిపులేట్ చేయకుండా ఉంటే ప్రజలైతే చాలా వ్యతిరేకతతో ఉన్నారు, బీజేపీ పట్ల చాలా అసహనంతో ఉన్నారు. ఉత్తర భారతదేశంలో కూడా నేను చెప్పేది, ఉత్తర భారతదేశంలోనే ప్రజల్లో చాలా అసహనత వచ్చేసింది సార్. ఎందుకంటే ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు ప్రజలు. ఎవరు బతుకాలు బతుకుతున్న వాడిని వాళ్ళ బతుకుల్లో వీళ్ళు నిప్పులు పోస్తున్నారు. మన జీవితాలతో, ప్రజల జీవితాలతో ఆడుకున్నది ఇద్దరు, ఒకటి మోడీ, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. మిగతా ఏ రాజకీయ నాయకుడు, ఈవెన్ కేసీఆర్ కూడా ప్రజల జీవితాలను టచ్ చేయలేదు. వీళ్ళిద్దరు మాత్రం ప్రజల జీవితాలను టచ్ చేశారు. చూద్దాం దాని రిజల్ట్ ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ శ్రీకాంత్.